హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి జియో నెంబర్ 33 ప్లేస్లో జియో నెంబర్ 150 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పడం జరిగింది రేపు కానీ ఎల్లుండి కానీ కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఏదైనా అప్డేట్ రావచ్చు, దాని తర్వాతనే మీకు మెరిట్ లిస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయని. సో నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి అప్డేట్ వచ్చింది, లేకపోతే అదే వీడియోలో సో వచ్చిన అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో ఇప్పుడు ఆ వచ్చిన అప్డేట్లో చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ ఆర్టికల్స్ చూసి సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందంట. సో కన్నర్ కోటాకు కానీ మేనేజ్మెంట్ కోటాకు కానీ మేము చేసుకోలేకపోతే మేము చేసుకోవచ్చా, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇన్ పర్సన్గా ఎవరు వెళ్లాల్సి వస్తుంది, అండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి కన్నర్ కోటా మేనేజ్మెంట్ కోటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది అసలు ఆ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది, దేనికోసమని. మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ వీడియోని మీరు స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ పర్టికులర్ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో కౌన్సిలింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. సో అయిపోయేంత వరకు గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, సో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి 33 జియో ప్లేస్లో 150 జియో ఇచ్చారు. సో ఈ 150 జియోలో కొన్ని చేంజెస్, అంటే 33 జియోని చేంజెస్ చేసి 150 జియోని మార్చడం జరిగింది. సో దాంట్లో 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ క్యాడర్ క్యాండిడేట్స్ కానీ, లేకపోతే ఆర్మీ పర్సనల్స్ కానీ, అండ్ తెలంగాణ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ పర్టిక్యులర్ వాళ్ళ పిల్లలు 9th 10th 11th 12th చదువుకునే టైంలో ఇక్కడ సర్వీసింగ్, తెలంగాణలో సర్వీసింగ్ లేకపోతే, అండ్ వాళ్ళ పిల్లలు కూడా తెలంగాణలో చదువుకోకపోతే, అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తామనేదే జియో నెంబర్ 150. ఓకేనా, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంతకుముందే, వాళ్ళు ఆఫ్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసుకుంటారు, ఆన్లైన్ ప్రాసెస్ ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండొచ్చు అని చెప్తే కొంతమంది లేదు ఆన్లైనే ఉంటుందని సో నాతో వాదించారు. కానీ కాదు, వాళ్ళు ప్రజెంట్ ఆఫ్లైన్లోనే తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ నోటిఫికేషన్ కాంపిటెంట్ అథారిటీ కూడా నోటిఫికేషన్ కానీ, మేనేజ్మెంట్ కూడా నోటిఫికేషన్ కానీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాదు, ఎవరికి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే జియో నెంబర్ 125, 126 అని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జియోస్ ఉన్నాయి. సో ఈ జియో ఏం చెప్తుందంటే, ఒక జియోనేమో ఏదైతే లాస్ట్ డేట్ అయిపోతుందో వాళ్ళకి అప్లికేషన్ మళ్ళీ తీసుకోవద్దు. 126 జియో ఏం చెప్తుందంటే, ఎవరైతే ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టారో వాళ్ళని మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేదు అని ఈ 2 జియో చెప్తున్నాయి. ఈ జియో నెంబర్ 125, 126 ప్రకారం మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేవి మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు స్పెషల్ కేసులో తప్పించి ఇప్పుడు ఓపెన్ చేయడానికి వీల్లేదనమాట. సో ఇప్పుడు ఇది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జియోస్ మీకు ఎందుకు చెప్పానంటే, 2 జియోస్ ఉన్నాయి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ని ఆపడానికి. ఓకేనా, చాలా డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి న్యూస్ ఆర్టికల్స్లో, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిందని. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు, అది కన్నర్ కోటాకు కానీ మేనేజ్మెంట్ కోటాకు కానీ. ఓకేనా, మరి ఏంటి సార్ ఈ నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే, ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన 4 కేటగిరీస్ ఉన్నారో జియో నెంబర్ 150 ప్రకారం ఈ క్యాండిడేట్స్, ఓకేనా, ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, ఓకేనా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే, హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ MBBS BDS అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ టు విజిట్ KNRHS తెలంగాణ వరంగల్ ఇన్ పర్సన్ ఫర్ వెరిఫికేషన్. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన 4 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్లాల్సి వస్తుంది. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సార్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి సార్ అంటే, ఈ రోజు 10 AM నుంచి 5 PM 11th September 2025 వరకు వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా, అంటే మనకు 11th October 2025 వరకు మెరిట్ లిస్ట్ రాదు. ఓకేనా, మెరిట్ లిస్ట్ రాదు, డైరెక్ట్ డేట్ ఇచ్చేసారు వాళ్ళు. ఓకేనా, ఎందుకు సార్ డేట్ రాదంటే, సో మనకు టైం ఇచ్చారు, ఒక టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం వరకు వచ్చే వాళ్ళందరూ వచ్చి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే 11th September 2025 5 PM తర్వాతనే మనకు
ఏదైనా అప్డేట్ వస్తుంది మెరిట్ లిస్ట్ మీద, ఓకేనా. వస్తే 12th రోజు రావచ్చు, ఓకేనా, లేదంటే 11th రోజు నైట్ వరకే రావచ్చు, లేదా 13th రోజు రావచ్చు. సో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతే మనకు 13th రోజు నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఒకవేళ 12th రోజు మెరిట్ లిస్ట్ ఇస్తే. సో కాబట్టి 11th తర్వాతనే మెరిట్ లిస్ట్ అఫీషియల్ అప్డేట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన టైం లైన్ని బేస్ చేసుకొని, ఓకేనా. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరైతే మీరు కనుక ఈ 4 కేటగిరీస్లో ఉన్నట్లయితే మీరు తీసుకెళ్లాల్సినవి మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫాదర్ ఆర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ద స్టేట్ ఫర్ ద పీరియడ్ కరస్పాండింగ్ టు ద క్యాండిడేట్స్ ఇయర్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ తెలంగాణ. సో ఆ పర్టికులర్ టైంలో మీ పిల్లలు వేరే స్టేట్లో చదువుకున్న టైంలో మీరు వేరే స్టేట్లో వర్క్ చేస్తున్నట్టు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లేకపోతే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, tsmedadm.tsche.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అప్లికేషన్ ప్రింట్ ఉంటుంది. అండ్ 9th 10th 11th 12th స్టడీ సర్టిఫికేట్స్ కానీ బోనాఫైడ్ కానీ రెండు ఒకటే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద ఒక సెట్ అంటే జిరాక్స్ కాపీస్, ఈ 4 సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి, వరంగల్లో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళాలి, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి మీరు ఇన్ పర్సన్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇది వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వాళ్ళకు మాత్రమే పిలుస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లేదు, ఓకే. అండ్ దాంతోపాటు అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన పని లేదు, ఓకే. మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి 11th వెబ్ ఆప్షన్స్ కానీ మెరిట్ లిస్ట్ కానీ 11th సెప్టెంబర్ తర్వాతనే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారము. సో ప్రజెంట్ ఫోకస్ ఆన్ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ. వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, డిస్టెన్సా లేకపోతే మీకు ఓల్డ్ కాలేజీని బట్టా, గవర్నమెంటా, ప్రైవేటా, దానికి సంబంధించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ చూసే క్యాండిడేట్స్కి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.